శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ఈ శ్లోకము యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, కర్మతత్వము తెలుసుకోవాలి, అలాగే అకర్మ స్వరూపము కూడా తెలుసుకోవాలి. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము, ఎందుకంటే కర్మతత్వము అతి నిగూఢమైనది. ఈ శ్లోకం యొక్క వివరణ: కర్మ గురించే కాదు, కర్మకు చెందిన మరో 2 అంశాల గురించి కూడా చెబుతాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మొత్తం 3 విషయాలు. కర్మతత్వం గురించి తెలుసుకోవాలి. వికర్మ అంటే విపరీత కర్మ లేదా నిషిద్ధ కర్మ, అంటే నిషిద్ధ కర్మ గురించి కూడా తెలుసుకోవాలి. అకర్మ స్వరూపం గురించి కూడా తెలుసుకోవాలి. అకర్మ అంటే కర్మ చేయకపోవడం. అందువల్ల కర్మ, వికర్మ, అకర్మల గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే జ్ఞానం దానంతటా అది రాదు. జ్ఞానం పొందటానికి కృషి చేయాలి. కర్మణః గతి గహన అంటే కర్మ యొక్క స్వరూపం అతి సూక్ష్మమైనది. అంటే గురుశాస్త్రం ఉపదేశం లేకుండా ఎన్నటికీ అది అర్థం చేసుకోలేనిది. ఇంతవరకు జ్ఞానానికి ఉపోద్ఘాతం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.